దేవుడికి ఉత్తరం. ఒక గ్రామంలో సోము అనే అమాయకమైన కుర్రవాడు ఉండేవాడు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. భోజనానికి, మిగతా అవసరాలకు ఇరుగు పొరుగు వాళ్ళు సాయం చేసేవాళ్ళు. పాఠశాల చదువు కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాల వల్లే సాధ్యమైంది. ఒకసారి సోము దగ్గర పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బుల్లేవు. నమ్ముకున్న వారికి దేవుడే సాయం చేస్తాడని ఎవరో అనగా ఒకసారి విన్నాడు. దేవుడికి ఉత్తరం రాసి తనకు కాస్త డబ్బు సహాయం చేయమని అడగాలని నిర్ణయించుకున్నాడు. దేవునికి ఉత్తరం ఎలా రాస్తే బాగుంటుందా అని చాలాసేపు ఆలోచించి చివరకు ఇలా రాశాడు. దేవుడా, నాకెవరూ లేరు. నేను నిన్నే నమ్ముకున్నాను. దయచేసి నా మీద జాలి చూపి పుస్తకాలు కొనుక్కునేందుకు 100 రూపాయలు పంపించు. చిరునామా రాయాల్సిన చోటులో దేవుడు, స్వర్గం అని రాసి పోస్ట్లో ఆ ఉత్తరం వేశాడు. పోస్ట్ మ్యాన్ అన్ని ఉత్తరాలతో పాటు సోము ఉత్తరాన్ని కూడా పోస్ట్ ఆఫీస్కు తీసుకువెళ్ళాడు. అక్కడి పోస్ట్ కార్కు ఆ ఉత్తరం పైన ఉన్న అడ్రస్ చూసి ఆశ్చర్యపోయి దాన్ని పోస్ట్ మ్యాన్కు అందించాడు. ఆయన ఆ ఉత్తరం తెచ్చి చదివాడు. ఆ ఉత్తరంలోని సున్నితమైన అంశం పోస్ట్ మాస్టరు హృదయాన్ని తాకింది. అతను సోముకు 75 రూపాయలు మనీ ఆర్డర్ పంపించాడు. 4 రోజుల తర్వాత సోము నుండి దేవుడికి మరొక ఉత్తరం వచ్చింది. అందులో, దేవుడా, నువ్వు చాలా గొప్పవాడివి. నా మొర ఇంత త్వరగా ఆలకిస్తావని నేను అనుకోలేదు. అయితే నాకు కేవలం 75 రూపాయలు మాత్రమే లభించాయి. నువ్వు 100 రూపాయలు పంపించి ఉంటావు. కానీ పోస్ట్ మ్యాన్ అందులో నుంచి 25 రూపాయలు కాజేసి ఉంటాడు. పర్వాలేదు, అది నీ తప్పు కాదుగా. మరి ఇంకేదైనా అవసరం ఏర్పడితే నీకు మళ్ళీ ఉత్తరం రాస్తాను అని ఉంది. అది చదివిన పోస్ట్ మాస్టరు సోము అమాయకత్వానికి జాలిపడ్డాడు.